విజయం రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. జగన్ పాలనలో అణచివేతకు గురైన సొంత పార్టీ వారే ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని హాయిగా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సారథ్యంపై పలువురు వైసీపీ నేతలు విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కూటమి తలుపులు కొంచెం తెరిచినా అందులోకి దూరిపోదామన్న కోరికతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు చేరిపోగా మరికొందరు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఓడిపోయిన మంగళగిరిలోనే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఘన విజయం సాధించారు. 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ కూటమి ఇమేజ్ పెంచిన లోకేష్ పట్ల మంగళగిరి ప్రజలు ప్రేమ, వాత్సల్యాన్ని పెంచుకున్నారు. దానికి తగ్గట్టుగా లోకేష్ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళగిరిని అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న కోరికతో ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ దూకుడుకు వైసీపీ నాయకులు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇక జగన్ పార్టీలో ఉండటం వేస్ట్ అన్న ఆలోచనకు వచ్చేశారు. దాంతో పక్క పార్టీల్లోకి వెళ్లే జంపు జిలానీల సీన్ ఎక్కువైపోయింది. ఉరుముల్లేని మెరుపుల్లా కీలక నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఫిరాయింపుకు సంబంధించిన వార్తలు అక్కడక్కడా ప్రచారం అవుతూ ఉండగానే చిరంజీవి గుట్టుచప్పుడు కాకుండా జనసేన కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి రాధా కూడా పార్టీలో చేరారు. ఆమె రాజకీయాల్లోకి రావటం ఇదే తొలిసారి. చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి 2014లో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో నారా లోకేష్ ఎంట్రీతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో అసంతృప్తికి గురయ్యారు. తర్వాత వైసీపీ బాట పట్టిన గంజి చిరంజీవికి 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తీరా ఆయన ఎన్నికల ప్రచారానికి దిగే సమయానికి వ్యూహం మార్చి మహిళా అభ్యర్థిని నిలబెట్టారు. దీంతో చిరంజీవి అప్పటి నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు పార్టీ మారారు. చిరంజీవికి టికెట్ ఇవ్వకుండా మురుగుడు లావణ్యను పోటీ చేయించగా మంగళగిరిలో లోకేష్ చేతిలో ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆమె కూడా పక్క చూపులు చూస్తున్నారు. లావణ్య జనసేనలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యుల్లో కొందరు మాత్రం టీడీపీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోపక్క కరకట్ట కమలహాసన్గా పేరు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పర్యాయాలు మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన 2024లో పోటీ చేయలేదు. కాంగ్రెస్లోకి వెళ్లిపోయి మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు. తాను పోటీ చెయ్యబోనని ప్రకటించినట్లుగా సమాచారం. మంగళగిరి ఆర్కే కూడా ఇప్పుడు మౌనంగా పక్కచూపులు చూస్తున్నట్లు సమాచారం. ఆయన టీడీపీలోకి రాలేరు. ఈగో ప్రాబ్లం ఉంది. ఆర్కేను చేర్చుకునేందుకు టీడీపీ క్యాడర్ సుతరాము ఒప్పుకోరు. అయితే జనసేనకు వెళ్లాలి, లేకపోతే బీజేపీ కండువా కప్పుకోవాలి. ఏదేమైనా మంగళగిరిలో లోకేష్ గెలిచిన తర్వాత మాత్రం రాజధాని ప్రాంతంలో వారు వన్ సైడ్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడి నేతలంతా కూటమిలో చేరిపోయి సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్తో ఉంటే రిస్క్ అని వాళ్లకు కూడా తెలిసిపోయింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.